బీజేపీకి ఆరూరి గుడ్ బై. ఏదైతే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఈయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీలో ఆయన టికెట్ తీసుకురావడం జరిగింది. టికెట్ తీసుకొచ్చుకొని వరంగల్ ఎంపీగా పోటీ చేసిండు ఆయన. వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరి కూతురు మీద ఆయన బీజేపీ పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తే 2,29,000 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచింది ఈయన పైన. ఇక అప్పటి నుంచి ఆయన మళ్ళీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. సో పార్టీ సభ్యత్వానికి రాజీనామా, బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం. ఆయన 28వ తారీఖున ఆయన పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన మళ్ళీ వెళ్ళబోతాడు. ఈ మున్సిపల్ ఎన్నికల టైంలో ఇప్పుడు మనం బీజేపీ అంటాం కదా, సో బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను కాపాడుకోలేకపోతా ఉన్నది. చేస్తా. సో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి ఎందుకు చేరబోతున్నాడు? వరంగల్లో చాలా వీక్గా ఉన్నది పార్టీ అంతా. అక్కడ ఉన్నది మొన్న ఆయన రెడ్డి, ఆయన కూడా ఎన్నికల కంటే ముందు ఎమ్మెల్సీగా మల్లన్న పైన పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి, అది కూడా కొంత కీలకంగా ఉండే ఆ నేత కూడా బీజేపీలో వరంగల్లో. ఆయన కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటిది ఈయన కూడా ఆరూరి. అంటే ఈయన ఓన్లీ ఎంపీ ఆడ గెలవడం కోసమనే పోయినట్టు, అంతే, టికెట్ కోసం వెళ్ళిపోయాడు. చాలా అంటే 2 సార్లు హరీష్ రావు కంటే హరీష్ రావు తర్వాత ఎక్కువ మెజార్టీ వచ్చింది 2 సార్లు. అవును. సో మొన్న కూడా చిత్తుగా ఓడిపోయాడు వర్ధనపేటలో. అవును. అవతల క్యాండిడేట్ ప్రచారం చేయకపోయినా కానీ ఈయన ఓడిపోయాడు. ఆయన ప్రచారం చేయలే. ఈయన ప్రచారానికి అంటే వారం రోజుల ముంగట్నే ఆయన లేడు, జనాలకు కూడా ఎక్కడ కూడా కనపలేదు. దానికి రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా ఈయన డబ్బులు ఇచ్చిండని అట్లా. అవును. వచ్చలేడా? ఒకసారి మాట్లాడు, బిజీ వస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ఇది అయితే పెద్ద దెబ్బ బీజేపీ పార్టీకి కూడా. కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నప్పుడు కూడా చాలామంది వాళ్ళంతా కూడా మళ్ళీ గర్వాపాసి పేరుతో బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఆకర్షకి చాలామంది అటువైపు వెళ్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ బీఆర్ఎస్లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నా. కృతజ్ఞతలతో మీ ఆరూరి రమేష్, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు. ఇక ఆయన నెక్స్ట్ ఎలక్షన్లకి కర్చీఫ్ వేసుకుంటున్నాడు అయ్యి, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్స్లో వర్ధన్నపేట నుంచి ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఆప్షన్ లేదు కదా. భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఏమో వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకత్వం వీళ్ళు కొట్లాడుతున్న వ్యవహారము, చాలా సైలెంట్ వాతావరణం. దీంతో బీజేపీ వాట్ నెక్స్ట్ అని అంటే పెద్ద క్వశ్చన్ మార్కే కనబడుతున్నది. సో అందుకే ఆయన ఉన్న ఆప్షన్ ఏందిగా బీఆర్ఎస్ తప్ప ఇంకొక ఆప్షన్ ఏమో ఆయనకు లేదని కవిత పార్టీలో చేరాల్సి వస్తుందేమో. ఇక అయ్యేది కాదు, పోయేది కాదు.